ఆకుపసర్లు అమ్ముకునే వ్యక్తి అల్లోపతికి సవాల్ విసిరే రేంజ్ కు వెళ్లారు. యోగాసనాలతో ఆకట్టుకుని సిద్ధ వైద్యంలో ఫేమస్ అయ్యారు. బడా ఫార్మా కంపెనీలకి సాధ్యం కానంత రేంజ్లో తన వ్యాపార సంస్థను విస్తరించారు. కరోనాకు మందు అంటూ కబోధరణ చేసి కోట్లు కొల్లగొట్టాడు. చివరికి అంత డొల్లా అని తేలిపోయింది. మాయ మాటలు, గారడి విద్యను కట్టిపెట్టాలని సుప్రీంకోర్టుతో చీవాట్లు తినేదాకా సాగింది వ్యవహారం. ₹1,00,00,000 ఫైన్ వేస్తామని కోర్టు బెదిరించేదాకా తెచ్చుకున్నాడు. ఇప్పుడు మూటాముళ్ళి సర్దుకునే పరిస్థితి వచ్చింది. తన దుకాణం బంద్ పెట్టుకోవాల్సిన రోజు వచ్చేసింది. ఆ మహానుభావుడే రామ్దేవ్ బాబా. ఆ సంస్థే పతంజలి. రామ్దేవ్ బాబా విషయంలో చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా కోర్టు దృష్టిలో దోషిగా నిలబడాల్సి వచ్చింది. రామ్దేవ్ బాబా ఈయన మనిషా దేవుడా అనేంత దాకా కీర్తి అందుకున్నారు. సర్వరోగాలకు తన వద్ద మందు ఉందని నమ్మించారు. పతంజలి ఉత్పత్తులు అమ్మించారు. తాను చెప్పిందే అసలైన వైద్యం, తాను అమ్మిందే సిసలైన మందు అని టీవీలో, పత్రికల్లో యాడ్స్ వేసి ఊదరగొట్టారు. తన మాటలకు, వ్యాపారానికి కాస్త ఆధ్యాత్మికతను టచ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి మొదలుకుని దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను తన కార్యక్రమాలకు పిలిచి మార్కెటింగ్ పెంచుకున్నారు. యోగాసనాలతో ఆకట్టుకుని తన వైద్యానికి తానే బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. కరోనా టైంలో అయితే పతంజలి ఓ రేంజ్కు వెళ్ళిపోయింది. ప్రపంచ వైద్య రంగమంతా కరోనాకు మందు కనిపెట్టడానికి పరిశోధనలు చేస్తున్న సమయంలోనే రామ్దేవ్ బాబా తానొక మందు కనిపెట్టానని అడ్వర్టైజ్మెంట్లు కుమ్మించారు. కరోనాకు ఆయుర్వేదమే పరిష్కారమని నమ్మించారు. కరోనా మందు విక్రయాలతో ఎక్కడో ఉన్న పతంజలి ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే రామ్దేవ్ బాబా సూచిస్తున్న వైద్య విధానం అంతా డొల్లా అని, మాయమాటలు, గారడి విద్యలు తప్ప అసలు అది వైద్యమే కాదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మొదట్నుంచి వాదిస్తూ వస్తోంది. రామ్దేవ్ బాబాను కట్టడి చేయాలని నెత్తి నోరు కొట్టుకుంది. అయితే రామ్దేవ్ బాబా మాయలో ఉన్న ప్రభుత్వాలు కానీ, జనం కానీ నమ్మలేదు. శాస్త్రం కన్నా సంప్రదాయమే మిన్నా అనుకునే భారతదేశంలో రామ్దేవ్ మాటలకే విలువ ఎక్కువ లభించింది. ప్రజల సెంటిమెంటే పెట్టుబడిగా ఆయన మాటే చెల్లుబాటైంది. ఆయన చెప్పిందే వేదమైంది. షాంపూ మొదలు డిటర్జెంట్ సోప్ వరకు అన్నింటా ఆయుర్వేదమే అనేలా ప్రాపగండ చేశారు. తింటే పతంజలి, తాగితే పతంజలి అన్నట్లు సాగింది వ్యవహారం. నా మందులు తప్ప మిగతా మందులు ఏవి పనిచేయవు అని ప్రకటనలిచ్చుకునేదాకా పోయింది బాబాగారి అతి విశ్వాసం. ఆయుర్వేదంతో షుగర్ని పరిగెత్తిస్తా, బీపీని కంట్రోల్లో పెడతా, థైరాయిడ్కి చరమగీతం పాడతానంటూ గతంలో విపరీతమైన ప్రచారం చేసుకున్నారు. అయినా ఐఎంఏ వైద్యులు అధైర్యపడకుండా న్యాయ పోరాటం చేశారు. రామ్దేవ్ బాబా తన పతంజలి మందుల విషయంలో చేస్తున్న ప్రచారం అంతా అబద్ధమని, ఆయనిచ్చే అడ్వర్టైజ్మెంట్లు ప్రజల్ని మోసం చేసే విధంగా ఉన్నాయని వారు 2021 సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశారు. ఆయన అమ్మే మందుల్లో ప్రామాణికత లేదని ఆధారాలతో కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు కూడా ఐఎంఏ వాదనను బలపరిచింది. కరోనా విరుగుడు మందు అని అమ్మకాలు ఆపేయాలని, దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లను కూడా ఆపేయాలని గతంలోనే కోర్టు ఆదేశించింది. అయితే ఇలాంటి ప్రచారం సరికాదని అప్పట్లో ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆయుర్వేద యునానీ నియంత్రణ మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఆయా ఉత్పత్తులపై నిషేధం విధించింది. పతంజలి దివ్య ఫార్మసీకి చెందిన 5 ఉత్పత్తుల తయారీ, అమ్మకాలను ఆపేసింది. మధుగ్రిడ్, ఐగ్రిడ్, థైరోగ్రిడ్, బీపీగ్రిడ్, లిపిడామ్ అనే పేర్లతో దివ్య ఫార్మసీ పతంజలి ఉత్పత్తులను తయారు చేస్తుంది. వీటికి సంబంధించిన ప్రకటనలు కూడా ఇవ్వకూడదని చెప్పింది. ఆయా మందులపై కొన్ని అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయాలని సూచించింది. తుది అనుమతి పొందిన తర్వాతే తయారీకి అనుమతిస్తామని తేల్చి చెప్పింది. మొత్తంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం పతంజలిని అక్కడ నిషేధించింది. సుప్రీంకోర్టు సైతం పతంజలి వ్యవహారంపై చురకలంటించింది. అయినా బాబాగారిలో మార్పు రాలేదు. కోర్టులు గీర్టులు జాంతానాయి, నా మందులు చల్తాహాయ్ అంటూ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగించారు. ఐఎంఏ వారు, కొంతమంది ప్రజా సంఘాల నాయకులు మళ్లీ కోర్టు తలుపు తట్టారు. మీరు చెప్పినా వినడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దాంతో సుప్రీంకోర్టు కూడా చిర్రెత్తుకొచ్చింది. విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ప్రజలను మోసం చేసే విధంగా ఉన్న అడ్వర్టైజ్మెంట్లను ఆపకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించింది. ప్రకటనలకు సంబంధించిన నిబంధనలను పతంజలి ప్రాథమికంగా ఉల్లంఘించిందని పేర్కొంది. పతంజలి ఆయుర్వేద ఎండీకి నోటీసులు జారీ చేసిన సుప్రీం సంస్థకు వ్యతిరేకంగా ఎందుకు కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకూడదో తెలపాలని ఆదేశించింది. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ ఎస్హానుద్దీన్ అమానుల్లాతో కూడిన 2 న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టి మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల అడ్వర్టైజ్మెంట్లను తక్షణమే నిషేధించాలని ఆదేశించింది. డ్రగ్స్ అండ్ మేజిక్ రెమెడీస్ యాక్ట్ కింద పతంజలి యాజమాన్యం తమ ఉత్పత్తులపై అడ్వర్టైజ్మెంట్స్ గానీ మార్కెటింగ్ గానీ చేపట్టకూడదని ఆదేశించింది. పతంజలి గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణలకు కంటెంట్ ఆఫ్ కోర్టు నోటీసులను జారీ చేసింది. ₹1,00,00,000 వరకు జరిమానా ఎందుకు విధించకూడదని ప్రశ్నించింది. చట్టాల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చుని ఉన్నట్టు కనిపిస్తోందని బెంచ్ వ్యాఖ్యానించింది. 2 సంవత్సరాల పాటు డ్రగ్స్ అండ్ మేజిక్ రెమెడీస్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినట్టు స్పష్టమవుతున్నప్పటికీ కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. అంతేకాదు, తప్పుదోవ పట్టించే వైద్య ప్రకటనల సమస్యకు పరిష్కారం కనుగొనాలంటూ కేంద్రం తరపున న్యాయవాదిని సుప్రీంకోర్టు కోరింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో కేంద్రం కూడా తప్పక కఠినంగా వ్యవహరించాల్సి వస్తోంది. దీంతో రామ్దేవ్ బాబా ఇక తన మందులు చాలా గొప్పవని చెప్పుకోవడానికి వీలులేదు. ఫలానా వైద్యానికి నా మందే దిక్కు అని అమ్ముకోవడం సాధ్యం కాదు. మొత్తం మీద దుకాణం బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది. 2016 నుంచి ఆయుర్వేద ప్రొడక్ట్స్ ను రిలీజ్ చేస్తున్న పతంజలి ఇకపై తన బిజినెస్ ను మూసేసుకోవడమో, గుట్టు చప్పుడు కాకుండా పెద్దగా ప్రచార ఆర్భాటం లేకుండా చెట్ల మందులు అమ్ముకునే వారిలాగా చేసుకోవడమో తప్పదు. తన మందులు పనిచేస్తాయనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం చూపించకపోవడంతో ఇప్పుడు బాబానే జనం ముందు పలుచన కావలసి వచ్చింది.